హలో అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి చపాతీలోకి పెసరపప్పుతో పప్పు చేస్తున్నాను. చాలా సూపర్‌గా ఉంటుంది. చపాతీలోకే కాదు పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఈ పప్పుని ఏ విధంగా చేయాలో చూసేయండి. అలాగే నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని వాష్ చేసుకొని వాటర్‌ని పోసి ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కుక్కర్‌లో కాకుండా గిన్నెలో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక గిన్నెలో పప్పుకు సరిపడా ఆయిల్ని పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కుక్ అయ్యాక ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ కలిపిన కారాన్ని వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ పప్పు చపాతీలోకే కాదండి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది.